హక్కు చట్టంలోని నిబంధనలు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పెండింగ్లో ఉన్న కేసుకు సంబంధించి విద్యా హక్కు చట్టం నిబంధనలు అమలు చేస్తామని హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో విద్యాశాఖ మల్లాగుల్లాలు పడుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% సీట్లకు సంబంధించి విద్యాశాఖ విధి విధానాల రూపకల్పన చేస్తోంది విద్యాశాఖ. విద్యా హక్కు చట్టం 2009 నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి సీట్లలో 25% స్థానిక బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలి. ఆ ఖర్చును ప్రభుత్వం నుంచి సంబంధిత ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తిరిగి పొందొచ్చు. ఒక్కో విద్యార్థిపై సర్కారు బడుల్లో రాష్ట్రం పెట్టే ఖర్చు లేదా విద్యార్థి నుంచి యాజమాన్యం వసూలు చేసే మొత్తంలో ఏది తక్కువైతే దాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నివాసానికి 1 కిలోమీటర్ దూరంలోపు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల ఉండాలని విద్యా హక్కు చట్టం 2011 జీవోలో పేర్కొని ఉంది. ఇలా ఆ దూరం పరిధిలోని స్థానిక ప్రైవేట్ బడిలో తమ పిల్లలకు సీట్లు కావాలని తల్లిదండ్రులు అడగవచ్చు. అయితే విద్యా హక్కు చట్టంలోని నిబంధనలను అమలు చేయడం లేదని ఎప్పటి నుంచో హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇటీవల విద్యా హక్కు చట్టంలో నిబంధనలను అమలు చేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఇందుకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తాజాగా విద్యాశాఖ నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఈ అంశం చర్చకు వచ్చింది. సెక్షన్ 12(1)(c) అమలు చేయడానికి ఎన్నో సవాళ్లు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. 1, 3, 5 కిలోమీటర్ల పరిధిలో స్కూళ్లను మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. పాఠశాలల ఫీజు నిర్ణయించాలి. ఏ పాఠశాలల్లో వారు చేరవచ్చో స్పష్టం చేయాలి. అది చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1.10 లక్షల రూపాయల వ్యయం చేయిస్తుందన్న ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 25% సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అనాథలు, ఎయిడ్స్ బాధిత కుటుంబాల పిల్లలకు కేటాయించాలి. అందులో రిజర్వేషన్ నిర్వహించాలి. ప్రదేశాలకు లాటరీ విధానమా, మరో విధానం అమలు చేయాలా అనేది స్పష్టం చేయాలి. ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించాలి. ఏటా 1వ తరగతిలో పిల్లలు చేరితే 2వ ఏడాది 2వ తరగతిలో ప్రవేశం పొందుతారు. ఇలా కొద్ది సంవత్సరాల తర్వాత 100 కోట్ల రూపాయల ఫీజులు రూపేణా చెల్లించాల్సి వస్తుంది. దానికయ్యే బడ్జెట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 నుంచి 40 నిష్పత్తిలో భరించాల్సి ఉంటుంది.